నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైనేజీ కాలువల్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తే సహించబోమన్న చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్. ఆక్రమణ తొలగిస్తామంటూ హెచ్చరించిన చైర్పర్సన్ 35, 36 వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పారిశుద్ధ్య పనుల పరిశీలన. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐలో జాబ్ మేళా. 112 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఎంపిక. ఇది నిరంతరం కొనసాగుతుందంటూ జిల్లా అదనపు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు వెల్లడి. సత్వర న్యాయం అందించేందుకు గాను నిర్వహించే లోక్ అదాలత్ వచ్చే నెల 5వ తేదీన జరుగుతుందని ప్రకటించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు. కక్షిదారులు కాలయాపనతో సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ విజ్ఞప్తి. సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ వెల్లడి. సత్వర న్యాయం కోసం నిర్వహించే లోక్ అదాలత్ సమావేశాన్ని వచ్చే నెల 5వ తేదీన తెనాలి కోర్టు ప్రాంగణంలో జరుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న వివిధ కేసుల్ని రాజీపరుచుకుని తమ సమస్యకు వెంటనే న్యాయం పొందాలని వారు పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీన మేఘా లోక్ అదాలత్ కార్యక్రమం న్యాయస్థానాల ప్రాంగణంలో జరుగుతుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు తెలిపారు. దీని ద్వారా కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి జాప్యం జరగకుండా సత్వర న్యాయం అందుతుందని న్యాయమూర్తి డి శ్రీనివాసులు అన్నారు. ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి కోరారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ సరైన న్యాయం, సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన జరిగే లోక్ అదాలత్ సమావేశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సివిల్ గాని, రాజీపడే కేసులు గాని, ఆర్థిక పరమైన క్రిమినల్ కేసులు, కుటుంబ సమస్యల కేసుల వంటి ఏవైనా ఈ లోక్ అదాలత్ ద్వారా సత్వరమే న్యాయం పొందాలని న్యాయమూర్తి ఎం శ్రీధర్ అన్నారు. దీనివల్ల కోర్టులో సమయం వృధా కాకుండా కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా సత్వర పరిష్కారానికి అవకాశం లభిస్తుందని న్యాయమూర్తి ఎం శ్రీధర్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఆక పవన్ కుమార్, 1వ అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ వివేక వర్ధన్, 2వ అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పి రాజశేఖర్, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయ సూపరింటెండెంట్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 5/7/2025 తారీఖున సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి, మా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఉత్తర్వులను అనుసరించి లోక్ అదాలత్ని కండక్ట్ చేయబోతున్నాము. అందులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాజీ పడదగినటువంటి కేసులన్నింటినీ కూడా, సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులన్నింటినీ కూడా సహృదయంతో ఇరుపక్షాలు సమ్మతితోటి పరిష్కరించుకొని అవార్డులు పొందవలసిందిగా కోరుతున్నాము. కోర్టుల మీద భారం తగ్గుతుంది. అలాగే అలా ఇద్దరు రాజీ అవ్వడం వల్ల అటువంటి ఇరుపక్షాలకి ఆమోదయోగ్యమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతుంది. అందువల్ల దాని మీద అప్పీల్ కూడా ఉండదు. ఎంతో విలువైనటువంటి మీ సమయం కూడా, అందువల్ల మీ సమయం కూడా సేవ్ అయినట్లుగా ఉంటుంది. కనుక తెనాలిలోని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ సివిల్ కేసులన్నిటి ఉన్నావో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్వరమైనటువంటి న్యాయం పొందగలని ఆశిస్తున్నాను. వచ్చే నెల 5వ తారీఖు లోక్ అదాలత్ అనబడేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. లోక్ అదాలత్ అనే విషయము మీరు అనేక సార్లు విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు. అయ్యున్నప్పటికీ కూడా ఇది ప్రజల కోసము, పర్టిక్యులర్గా వాళ్ళ కేసులు విచారణ నిమిత్తము ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రజలు కోరుకునేది న్యాయస్థానాల దగ్గర నుంచి సరైన న్యాయము, సత్వర న్యాయము, ఈ రెండు విషయాలే వాళ్ళు కోరుకునేది. ఈ సరైన న్యాయము, సత్వర న్యాయము రావాలి అని అంటే ప్రస్తుతం కోర్టుల మీద ఉన్నటువంటి పెండింగ్ కేసుల దృష్ట్యా ఈ లోక్ అదాలత్ని కనీసం సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం అనేది జరుగుతోంది ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు. అందులో భాగంగా వచ్చే నెల 5వ తారీఖు ఈ తెనాలి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. వీటిల్లో సివిల్ కేసులు, రాజీ పడదగడానికి చట్టరీత్యా అనుమతింపబడినటువంటి అన్ని రకములైనటువంటి క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల చట్టం ప్రకారము నష్టపరిహారం కోరుతున్నటువంటి క్లెయిమ్ అప్లికేషన్సు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇరుపక్షాల సమ్మతి మీద కూర్చోబెట్టి రాజీ చేసి ఒక తీర్పు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది లోక్ అదాలత్ అవార్డు అని అంటారు. ఇది జడ్జిమెంట్ తోటి సమానమవుతుంది. దీని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు.
తెనాలి పట్టణంలో జరుగుతున్న సాధారణ శానిటేషన్ కార్యక్రమాలే కాక ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెయిన్ డ్రైన్ స్పెషల్ శానిటేషన్ పనుల్ని 35-36 వార్డుల్లో నిర్వహించారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా చూసేందుకు గాను మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పనులకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె అన్నారు. తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా చేపడుతున్న శానిటేషన్ మరియు డ్రైనేజీ నిర్వహణ పనుల్ని 35-36 వార్డుల్లో చేపట్టారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న పనుల్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పరిశీలించారు. చైర్పర్సన్ తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు గుడవర్తి సాయి, హరిరామ్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావులు పర్యటించి వారి వార్డుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అలాగే దోమల వ్యాప్తి జరగకుండా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ వారు చేయించారు. ఈ సందర్భంగా తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడారు. గంగన్నమ్మపేటలో షాపుల సముదాయాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్న వర్షం పడినా నీళ్లు నిలిచిపోతాయని, దీనికి కారణం షాపులు మందు బండలు పరిచి ఉండడంతో డ్రైనేజీ స్నాగ్నేట్ అవుతుందని ఆమె పేర్కొన్నారు. సైడ్ కాలువల్లో వ్యర్థాలు కానీ పనికిరాని మెటీరియల్ వేయవద్దని, వాటిని డస్ట్బిన్లో వేయాలని ఆమె కోరారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ తెనాలి పట్టణానికి నడిబొడ్డులో ఉన్న గంగన్నమ్మపేటలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఈ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, అక్రమాన్ని తొలగించాలని చైర్పర్సన్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మోవా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 35-36 వార్డులోకి శానిటేషన్ విజిట్కి రావడం జరిగింది. ఈ గంగానంపేట గుడి దగ్గర చిన్నపాటు వర్షం పడినా కూడా ఇక్కడ వాటర్ ఆగిపోతుంది జరుగుతుంది. ముఖ్యంగా గుడి వద్ద ఇంత మోకాల వరకు నీళ్లు ఆగిపోవడం జరిగింది. అది ఎందువల్ల అంటే ఈ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైన్లో ఈ ఎక్కువగా బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కల్వర్ట్ల దగ్గర ఆ బండల కింద ఆగిపోటాన ఆ వాటర్ అనేది నిలుస్తుంది. అది ఈ రోజున మేము గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి ఈ రోజున తీపిస్తుంది జరుగుతుంది. అలానే వీటిల్లో మన మున్సిపల్ అధికారులు అలానే మా కౌన్సిలర్ గారు వచ్చి ప్రజలకి సమస్య లేకుండా ఈ బట్టల కింద ఉన్నా కానీ కల్వర్ట్ల కింద ఈ ఉంటే ఓపెన్ చేపించి ఆ సిల్ట్ అంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా కొంచెం గమనించి ఎక్కువగా గంగానంపేటలో షాపులు ఉంటున్నాయి. ఆ షాపులు ఉంటానా ఆ బండలు పరుస్తాను ఎక్కువ తుక్కంతా అక్కడే ఆగిపోతుంది. ఎక్కువగా కల్వర్ట్ల దగ్గర వీటి దగ్గర ఆగిపోతానా మనకి ఈ వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్డు మీదే నిలబడుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుతున్నాను. అలానే మీరు మాకు సహకరిస్తేనే మీ శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడేది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడే విధంగా చూస్తామని కోరుతున్నాను. అలానే మీరు కూడా మాకు సహకరించండి. అలానే ఎంకరేజ్మెంట్ అని ఉందని మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే మేము పరిష్కరిస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. తెనాలి పట్టణ పుర ప్రజలకు అందరికీ నమస్కారం అండి. మున్సిపాలిటీ ఈ మన రాధికా మేడం గారు వచ్చిన కాడి నుంచి మా గంగానంపేట ప్రతి నెల విజిట్ చేసి ఇక్కడ ఉండ కాలువలు షిల్టులు మొత్తము తీసి ఈ కాలువలు మొత్తము ప్రతి వర్షానికి కొంచెంగా వర్షం పారుదల అయ్యేటట్టుగా చూసి ఈ మెయిన్ డ్రైన్ మొత్తము ప్రతి నెల ఆవిడ దగ్గరికి వచ్చేలా నిలబడి నుంచొని చూసి మొత్తం క్లీన్ చేస్తుందండి. ఆ వచ్చిన కాడి నుంచి వర్షం పడినా కూడా ఈ గంగానంపేటలో వాటర్ అంత పెద్దగా నిలబడతలేదు. కాకపోతే ఒకటి మేము మేడం గారిని కోరుకుంటున్నాము, మా 35వ వార్డు కౌన్సిలర్ గారు, 36వ వార్డు కౌన్సిలర్ గారు ఈ పేటని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి ఈ లారీలు ఈ వస్తుంటే బాగా ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాము జనం. అది ఈ ట్రాఫిక్ అది తెనాలి టౌన్కి నడి బోర్డులో గంగానంపేట ఉంది. ప్రతి ఒక్క వస్తువు ఈ పేటలోనే దొరుకుద్ది. కానీ ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం. మా యందు గంగానంపేట యందు ప్రజల యందు దయ ఉంచి మేడం గారు కానీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కానీ కొంత ఈ పేటని చూసి ఎంకరేజ్మెంట్ చేసి ట్రాఫిక్ని కొద్దిగా మళ్ళించవలసిందిగా. ఈరోజు మా గంగానంపేట 35వ వార్డులో 35-36 వార్డుకి మా చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబోయిన రాధిక గారు మార్నింగ్ వచ్చి కాలంలో సిట్టు తీయించి రాబోయే వర్షాకాలం ముందే పసిగట్టి ఇవన్నీ చేసి పెడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గంగానమ్మ గుడి రోడ్డు, గోపాల్ రెడ్డి వీధి కూడా ఎక్స్టెన్షన్ చేసి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే రోజులే కానీ తగ్గేది కాదు కాబట్టి ట్రాఫిక్ పెరిగేదే కాబట్టి ఈ కాలువలు రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి మాకు అనుకూలంగా జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు. వేమూరు మండలం యాడూరు అడ్డరోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంక్ కోసం పంట కాల్వపై తూములు వేసి పైన రహదారి నిర్మించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రైతులు కలిసి సమస్యను వివరించడం మీదట మంత్రి ఆదేశాల మేరకు తెనాలి వేమూరు మండల తహసీల్దార్లు రైతులతో కలిసి పరిశీలించారు.
యాడూరు అడ్డ రోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంకుకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు నుండి ఏర్పాటు చేసుకున్న రోడ్డుని తూములతో వేసి నిర్మించడంతో నీరు దిగుకు రాదని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రిని రైతులు కలిసి సమస్యను తెలియజేయడంతో మంత్రి ఆదేశాల మేరకు వేమూరు తెనాలి మండల తహసీల్దార్లు ఇరువురు రైతులతో కలిసి పెట్రోల్ బంక్ వద్ద వేసిన తూముల వంతెన పరిశీలించారు. 2 మండలాల తహసీల్దార్లు బంకు యజమానితో చర్చలు జరిపారు. దీంతో ఇక్కడ కల్వర్ట్ నిర్మించేందుకు బంక్ యజమాని చివరకు ఒప్పుకున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు, యాడూరు, చిన్నరావూరు రైతులు ఉన్నారు. మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో, మేము జనంలో ఉండేవాళ్ళమే. ఏదే మేము ఏకరం సర్పంచ్లు అవుతున్న వాళ్ళమే, మాకు తెలుసు జనం పాత్ర అనేది. ఊరిని మాట్లాడడానికి ఏం తెలుసు? అసలు మీరంతా ఎందుకే మాకు వాళ్ళ తరఫు నుంచి ఎంఆర్ఓ గారు ఉంటారు. పెదరావూరు గ్రామం కొత్తపల్లి వెంకటేశ్వరరావు. నేను ఇక్కడ రైతులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బంకు దగ్గర తూములు పైకేశారు, మురుగుపోదని మేము అడిగితే ఆయన ఇదిగా మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఆర్ కూడా వచ్చారు, దాని పరిష్కారం చూడమన్నాం, దాన్ని కలవట్ చేయమని అడుగుతున్నాం. ఆయన సరి చేస్తానంటున్నాడు. దానివల్ల మేమందరం రైతులు వచ్చాం పెదరావూరు నుంచి ఇక్కడికి. 2-3 ఊళ్ళు మురుగు రావాలి ఇక్కడికి. ఆయన తూములు పైకేశారు. ఇది సాగు కాలువ కాదు, ఇది మురుగు డ్రైను. దానివల్ల మేము అందరం వచ్చాం ఇక్కడికి. 3 వాళ్ళకి ఇది డ్రైన్ అండి. ఇది ఇటు వెళ్ళి గంగోలో కలుస్తుంది ఇక్కడ జంపన్ దగ్గర. దాని మీద మేము వచ్చాం. ఆయన మేము కరెక్ట్గానే వేసాము, మీ చేత ఏం చేసుకుంది అన్నట్టుగా అంటున్నాడు ఆయన. అంటాడు బాగలేదు. దానికి ఎంఆర్ఆర్ వచ్చారు, మాట్లాడుతున్నారు, అది సరి చేస్తామంటున్నారు. మా మురుగు నీళ్లు పోవటానికి ఇబ్బందిగా ఉండి దాన్ని సమస్య పరిష్కారం కోసం వచ్చాము మేము. ఆయన ఏమో గట్టి ఎక్కువగా మీరు ముందేం చేశారు అది ఇది అంటున్నాడు. ముందే మేము పిటిషన్ పెట్టి ఉన్నాము. గంగోలు కాలువ వెళ్తే, జంపన కాలువలో వెళ్తే మా పెదరావూరులో పుట్టి చిన్నరావూరు, పెదరావూరు, ఎడువూరు, ఈ 3 ఊళ్ళ ఊరుకు ఈ కాలువ గుండా ఈ తుంగుండా వెళ్ళాలి. అందుకని దానికి పరిష్కారం కలవర్తి కట్టి నీళ్లు ఏర్పాటు చేయమని ఎంఆర్ఓ గారికి చెప్పాము. మేము మాట్లాడతాము అని ఆయన చెబుతున్నాడు. అందరికీ నమస్కారం. మన తెనాలి మండలంలోని పెదరావూరు రైతులు ఈ మధ్యకాలంలో ఇక్కడ రీసర్వే జరుగుతున్న సందర్భంలో ఒకసారి మన ఎడవూరు అడ్డ రోడ్డు దగ్గర ఒకళ్ళు పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని, అందులో భాగంగా బోదె కాల్వ పూర్తి చేశారని, చిన్నపాటి తూములేసి నీళ్లు పోనీయకుండా జరుగుతుందని ఒక ఫిర్యాదు చేశారు. గతంలో ఈ విషయాన్ని పరిశీలించాం, సంబంధిత వ్యక్తులకి సూచించాం రైతులకు ఇబ్బంది లేకుండా చూడమని. అయినప్పటికీ ఆ సమస్య పరిష్కరింపబడలేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మన గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మంత్రి గారి దృష్టికి రైతులందరూ ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మన పెదరావూరు మండల రైతులతో కలిసి అక్కడ ఆ మండలం వేమూరు మండలం రైతులు, అట్లాగే అమర్తలూరు వాళ్ళు, వేమూరు ఎంఆర్ఓ గారు అందరం కలిసి దాన్ని విజిట్ చేశాం. సాధ్యాసాధ్యాలు ఎలా అయితే పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ జరిగింది. సరే, కొన్ని చిన్న చిన్న వాదోపవాదనల తర్వాత అల్టిమేట్గా ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత వ్యక్తులు మనం కోరుకున్న విధంగా కల్వర్ట్ నిర్మించేందుకు ఒప్పుకున్నారు. అది కూడా రేపటి నుంచి వేమూరు మండలం వీఆర్ఓని, అట్లాగే మా పెదరావూరు వీఆర్ఓని కూడా అక్కడే ఉంచి మనం రైతులకి మేలు జరిగే విధంగా ఆ కల్వర్ట్ని ఏర్పాటు చేయించే పని చూస్తాం. తెనాలి మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ మువ్వ యేసుబాబు బాధ్యతలు స్వీకరించారు. అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం అధికారిగా ఉన్న ఆయన తెనాలి మున్సిపల్ ఎంహెచ్ఓగా శనివారం బాధ్యతలు తీసుకున్నారు. తెనాలి మున్సిపల్ ఎంహెచ్ఓగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ మువ్వ యేసుబాబు మాట్లాడారు. తెనాలి పట్టణంలో మెరుగైన శానిటేషన్ తీసుకొచ్చేందుకు గాను, అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే డ్రైనేజీలు ఎక్కడ లాక్ కాకుండా చూస్తామని, ప్రతి ఒక్కటి పరిశీలిస్తామని ఆయన తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మువ్వ యేసుబాబు. సో నేను
అమర్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తూ సో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా 28వ తారీఖు జూన్ 28న విధుల్లో చేరటం జరిగింది. సో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా సో మెయిన్ నా ఉద్దేశం అంటే టార్గెట్ ఏంటంటే సో శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. సో వచ్చేది ఎంత సీజనల్ వ్యాధులు వస్తాయి, శానిటేషన్ మీద ఎక్కువ జనాల పబ్లిక్ అందరికీ అవగాహన కల్పించడం. సో డ్రైనేజీలు ఎక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ లేకుండా చూసుకోవటం. సో రోడ్డు ఎక్కడ శానిటేషన్, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ సక్రమంగా జరిగేలా సో చూస్తాను. సో పట్టణ ప్రజలు కూడా దీని అంతటికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలిలోని గంగానమ్మపేటలో గల గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వెంబడి ఉన్న శ్రీ వాసవి కాంప్లెక్స్ లో ఫోటోగ్రాఫర్ గారపాటి రఘురాంకు చెందిన 2 కెమెరా లెన్స్ దొంగలు పట్టుకుపోయారు. 25వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఫోటోగ్రాఫర్ తెలిపారు. 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. గంగనమ్మపేటలోని శ్రీ వాసవి కాంప్లెక్స్ లో ఫోటోగ్రాఫర్ గారపాటి రఘురాంకు చెందిన 12వ నెంబర్ షాప్ లో 25వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో రఘురాంకు చెందిన 2 కెమెరా లెన్స్ పోయాయి. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడారు. 25వ తేదీన తను బయట ప్రోగ్రామ్ కు వెళ్లి ప్రోగ్రామ్ అయిపోగానే తిరిగి తన రూమ్ లో కెమెరా లెన్స్ పెట్టి ఇంటికి వెళ్లాలని తెలిపారు. 2వ రోజు ఉదయం వచ్చి చూసేసరికి కెమెరా లెన్స్ కనిపించడం లేదని ఆయన తెలిపారు. టూర్నర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రఘురాం తెలియజేశారు. నా పేరు గారపాటి రఘురాం అండి. నేను ఫోటోగ్రాఫర్ని. నేను ఇక్కడ పలానా గంగారాంపేటలో వాసవి కాంప్లెక్స్లో 12 నంబర్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో 25వ తారీఖు రాత్రి నా షాప్లో దొంగతనం జరిగిందండి. కెమెరాలు అన్నీ లోపల పెట్టాను. ఆ రోజు ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చి కెమెరా లోపల పెడితే ఆ రోజు రాత్రి తర్వాత రోజు ఉదయం నేను వచ్చేసరికి కెమెరాలు లేకుండా పోయినాయండి. 2 కెమెరాలు పోయినాయి. ఒక ఫోటో కెమెరాను, ఒక వీడియో కెమెరా అవి జరిగింది. లెన్సులు అన్నీ బ్యాగుల్లోనే ఉన్నాయి. ఒక 10 లక్షల దాకా ఉంటాయండి వాటి విలువ అయ్యి. నేను వెళ్ళి అది జరిగిన తర్వాత ఎమ్మటనే వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వివరం చెప్పాను. చెప్తే వాళ్ళు ఎమ్మటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ పెట్టించామండి. అంటే బాగా తెలిసిన వాళ్ళే అంటున్నారండి, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో చేశారు అని అంటున్నారు. అది పోలీసు వాళ్ళు వస్తే కానీ బయటపడదు. ఈ గతంలో ఎప్పుడు ఏమీ లేదండి. మేము ఛానల్ని 3 సంవత్సరాల నుంచి ఇదే షాప్ దగ్గర ఉంటున్నాను, ఇక్కడే ఉంటున్నారు. ఎప్పుడు జరగల. ఇప్పుడు నేను ఇలా జరిగింది, ఇప్పుడే జరిగింది. తాళం ఏం పగలగొట్టలేదండి. గ్లాస్ డోర్కి అద్దం తీసి లోపలికి వెళ్ళి కెమెరాలు తీసి మళ్ళీ అద్దం యాక్సీజ్గా అలా పెట్టానండి, అనుమానం రాకుండా. షట్టర్కి తాళం ఎప్పుడు వేయమండి. ఎదురు షాప్ వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే. గ్లాస్ డోర్ ఒక్కదానికి నేను తాళం వేస్తాను. అది కూడా షట్టర్ తీసి ఆ గ్లాస్ డోర్ ఊడదీసి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధగా తిలకించారు. శనివారం నాడు వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక వైకుంఠాపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆషాఢ శుద్ధ తదియ పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆషాఢ మాస తొలి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో అనుపమ మాట్లాడుతూ తొలి ఏకాదశి 6వ తేదీన స్వామివారి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు సత్యనారాయణ, గౌతమ్, అలహర్ రవికుమార్ నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ ఆషాఢ మాసంలో రేపు వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది పండుగగా భావిస్తూ భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించుకొని తొలి ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వవలసిందిగా కోరడమైనది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ శుద్ధ తదియ శనివారం పుష్యమి నక్షత్రం ఈ రోజున చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు. అలాగే నిత్య కళ్యాణోత్సవంలో 3 దంపతులు కళ్యాణం కూర్చొని స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. వీరందరికీ కూడా విశేషమైనటువంటి స్వామివారి ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ కార్డుదారులకు రేషన్ పంపిణీ పక్కాగా సాగాలని, ఎక్కడ ఇబ్బందులు ఉండకూడదని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చౌకధరల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు.
రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కార్డుదారులకు కల్పించవద్దని చౌక ధరల దుకాణదారులకు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో పట్టణ మండలంలో గల చౌక ధరల డీలర్లతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ వేలుముద్రలు పడని కార్డుదారులకు వీఆర్ఓ అనుమతితో రేషన్ పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వృద్ధులు, వికలాంగులకు రేషన్ సరైన టైంలో అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వృద్ధులకు 30వ తేదీ వరకు ముందస్తుగా రేషన్ ఇచ్చే విధంగా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. సాధారణంగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ కార్డుదారులకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఎఫ్పీ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించాం. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధుల ఇళ్లకే వెళ్ళి రేషన్ అందించాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. గత నెలకి ఈ నెలకి భిన్నంగా గత నెలలో మామూలు 1 నుంచి 15వ తారీఖు మధ్యలో డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ నెల అడ్వాన్స్డ్గా అంటే జూలై మాసానికి సంబంధించిన రేషన్ నిన్నటి నుంచి రేపు 30వ తారీఖు వరకు ఈ 5 డేస్లో డిస్ట్రిబ్యూట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అందులో భాగంగా చెక్ చేస్తే 18% అయింది నిన్న ఈ రోజుకి. దీన్ని వేగవంతం చేస్తాం. ఇంటింటికి రేషన్ పంపిణీ మన రేషన్ డీలర్లు చేస్తారు. వాటి మీద మానిటర్ చేయడానికి సచివాలయం నుంచి కూడా ఒక ఉద్యోగిని స్పెషల్గా దీనికి వాళ్ళకి అటాచ్ చేసాం డిపోకి. వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. నిన్న కూడా నేను ఈ సందర్భంగా నిన్నే ప్రారంభమైంది డిస్ట్రిబ్యూషన్. చెంచుపేట, అట్లాగే ఎరికలపూడి, అంగలకుదురు, నందివెలుగు తదితర ప్రాంతాల్లో తిరిగి ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుందా లేదా అనేది కూడా పరిశీలించాం. కొన్ని చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి. కరెక్ట్గా అడ్రస్ తెలియకపోవడం, ఫోన్ నెంబర్లు సరిగ్గా లేకపోవడంలో కూడా కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది. అందుకనే మనం సచివాలయ స్టాఫ్ని ట్యాగ్ చేసాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వృద్ధులకి ఇంటికెళ్ళి రేషన్ అందించే ప్రక్రియ వేగవంతంగా చక్కగా పూర్తి చేస్తాం. మరి ముఖ్యంగా 1 నుంచి 15వ తారీఖు వరకు రేషన్ కూడా సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా తెనాలి మండలంలో మేము చూస్తాం. ఇప్పటికే రేషన్ షాప్ దగ్గర QR కోడ్తో కూడిన తెనాలి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో 2025 సంవత్సర రథోత్సవంలో భాగంగా జిజ్ఞాస సంస్థ సహకారంతో వివిధ సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు పోటీలు శనివారం నిర్వహించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో జిజ్ఞాస నేతృత్వంలో విద్యార్థులకు 51 అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భాగంగా శనివారం సంగీతం, భగవద్గీత, చిత్రలేఖనం, పెయింటింగ్, క్రాఫ్ట్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రం నుండే కాక ముందుగా రిజిస్టర్ చేసుకున్న 1000 మంది వరకు విద్యార్థులు, మహిళలు, యువతులు పాల్గొన్నట్లు ఫెస్ట్ క్యూరేటర్ రోహిణి వైష్ణవ్ తెలిపారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగుతాయని వారు తెలియజేశారు. జై జగన్నాథ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో వైభవంగా రేపు 30వ తారీఖున రథయాత్ర జరుగుతుంది, తెనాలి రథయాత్ర. ఆ సందర్భంగా 28, 29వ తారీఖుల్లో మన తెనాలిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వైకుంఠపురం క్షేత్రంలో రథ్ ఫెస్ట్ పేరిట 2 రోజుల సాంస్కృతిక ఉల్లాసభరితమైన ఒక ఉత్సవాన్ని ఇస్కాన్ తెనాలి వారు జిజ్ఞాస అనే సంస్థ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే సుమారుగా 1000కి పైగా మంది విద్యార్థులు, ఒక్కొక్కరు సుమారుగా 3 విభాగాల్లో అంటే మొత్తం 3000 రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ వచ్చారు. డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ ఇట్లా అనేక అంశాల్లో మొత్తం 51 కేటగిరీల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకి జేఎంజే కాలేజ్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ నుంచి వాలంటీర్స్ రావడం జరిగింది. తెనాలిలో పట్టణంలో ఉన్న యువకులు కూడా చాలామంది ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వాలంటీర్స్గా రావడం జరిగింది. పేరెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా స్కూల్స్ నుంచి కూడా చాలా తెనాలిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ నుంచి టీచర్స్ విద్యార్థుల్ని తీసుకురావడం జరిగింది. చాలా కోలాహలంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు. జై सकल लोकनायक
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు ఉద్యోగ మేళాని శనివారం నిర్వహించింది. ఉద్యోగ మేళాలో 112 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఐటీఐలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళా నందు 12 కంపెనీలకు గాను 279 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 112 మంది ఉద్యోగాలు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాను ఉద్దేశించి వీసీహెచ్ ప్రసన్న కుమార్ మాట్లాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నైపుణ్య అభివృద్ధి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అభ్యర్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఎస్డీసీ జిల్లా అదనపు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ కె శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ ఎం రామారావు, ట్రైనింగ్ ఆఫీసర్ కె కమలాకుమారి, జేఏఏ శ్రీదేవి, జిల్లా ప్లేస్మెంట్ అధికారి పి ఈశ్వరరావు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే నందు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ హబ్ తరఫున అదే ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ జాబ్ మేళాకి వివిధ కంపెనీల నుంచి 12 మంది హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. అదే చెన్నై, అదేవిధంగా హైదరాబాదు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, కాకినాడ ఏరియా నుంచి కూడా మనకు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి 12 కంపెనీలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటికి గాను ఇప్పటి వరకు 200 మంది స్టూడెంట్స్ హాజరై ఉన్నారు. ఇంకా ఈవినింగ్ కానీ మీకు రిమైనింగ్ కూడా ఇంకా ఆన్లైన్లో చేయించడానికి లేట్ అవడం వలన మొత్తం కూడా డీటెయిల్గా చెప్పలేకపోతున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు వాళ్ళకి ఇంటర్వ్యూ జరగడము ఈ 12 కంపెనీల్లో వాళ్ళకి ఏదైతే హెచ్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏది స్కిల్ డెవలప్మెంట్ తరఫున. అయితే దీనికి ఒక ఐటీఐ స్టూడెంట్సే కాకుండా పాలిటెక్నిక్, అదే ఇంజనీరింగు, డిగ్రీ, ఫార్మా వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టోటల్గా అటెండ్ అయి ఉన్నారు. నా పేరు ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గుంటూరు జిల్లా అడిషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. ఈరోజు మన తెనాలి నియోజకవర్గమైన గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, చిన్నూరు తెనాలి ఐటీఐ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఈరోజు 12 కంపెనీలు హాజరైనవి. ఈ 12 కంపెనీల్లో 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ వరకు స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నాయి. సో ఈ 12 కంపెనీల్లో ఈరోజు వేకెన్సీస్ మొత్తం 376 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే గవర్నమెంట్ ఏ విధంగా దిశానిర్దేశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాస్ లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాస్లో డిఫరెంట్ లొకేషన్స్ అంటే మన గుంటూరు చుట్టుపక్కల మరియు విజయవాడ, వైజాగ్ అండ్ కొంచెం దూరంగా చెన్నై ఇలాంటి కంపెనీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. తెనాలి ఐతానగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ నందు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న 28 సంఘాల నాయకులు 3 యువకులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో గత 2 నెలల క్రితం 3 యువకులపై నడి రోడ్డులో పోలీసులు జరిపిన 3rd డిగ్రీ అనేది మానవ హక్కులను ప్రశ్నిస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో నాయకులు పేర్కొన్నారు. ఈ సదస్సుకు న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెనాలిలో జరిగిన ఘటన మానవ హక్కుల్ని పరిరక్షించే విధంగా ఉందని, డ్రగ్ అనే బూచి చూపి యువకుల్ని అత్యంత దారుణంగా పోలీసులు హింసించారని తెలిపారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం ప్రభుత్వం నడుపుతోందని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు 28 సంఘాలు ఈ సదస్సులో పాల్గొన్నాయంటే ప్రజలు ఆలోచించాలన్నారు. దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, యువకులపై కేసు ఎత్తివేయాలని, ఇందుకు కారణమైన కానిస్టేబుల్ నుండి ఎస్పీ వరకు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాలిలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం అలాగే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్, దళిత హక్కుల పరిరక్షణ సమితి నాలం నాగేందర్, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర్లు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కాటి ఉమామహేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి, ఆర్బీఐ రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు సుంకర పద్మశ్రీ, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, ఆర్పీ అధ్యక్షులు దాసి చెన్నకేశవులు, బీఎస్పీ జిల్లా నాయకులు సిహెచ్ వాసు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, ఇండియన్ లేబర్ పార్టీ మిద్దు అంకయ్య, దళిత మహాసభ నూకతోటి బాబురావు, కేపీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, కాంగ్రెస్ నాయకులు చందు, సాంబా శివుడు, పల్నాడు జిల్లా నాయకులు హరికృష్ణ, కోన జోసెఫ్, కోరి వినయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మరి మానవ హక్కుల పరిరక్షణ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భవిష్యత్తులో తీసుకునేటువంటి నేను ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మనం అందరం కూడా రాజ్యాంగ పరిరక్షణకి మద్దతుగా ఐకమత్యంగా పోరాడతామని చెప్పి మరొకసారి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా అది కొడితే కానిస్టేబుల్స్గా నిజంగా మా వాళ్ళు కానీ ఆయన కొట్టాలనుకుంటే చంపాలనుకుంటే మారణాయుధాలు తెచ్చి ఉంటే ఆ పని చేసేసాడు. కొట్టారని చెప్తున్నా. దీనిలో పెట్టిన సెక్షన్లు ఏంటి? 121, 121(2), 109, 126(b). ఈ సెక్షన్ల యొక్క అర్థం ఏంటంటే నన్ను నిర్బంధించారు, తీవ్రంగా కొట్టారు, చంపబోయారు. ఈ 3 సెక్షన్ల యొక్క అర్థం అది. ఒక అడ్వకేట్గా, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా నేను చెప్తాను. అది నిజమా కాదో తెలుసుకోవాలి కదా, ఆధారాలు కావాలి కదా. ఒక కానిస్టేబుల్ ఇచ్చేస్తే సిఐలు ఎఫ్ఐఆర్ కట్టేస్తారా? ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దెర్ ఈజ్ అ లా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని విచారణ చేయాలి, సాక్ష్యాలు తీసుకోవాలి. అసలు ఈ కానిస్టేబుల్ పెట్టిందా కరెక్ట్? పోలీస్ కానిస్టేబుల్ కేసు పెడితే చల్లదు అది. అటువంటి చల్లని దాని మీద కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ కట్టేసి నడివీధిలో తీసుకొచ్చేసి పోలీసులే లైసెన్స్డ్ గూండాల్లాగా ఎరక్కొట్టేస్తే అంటే యావత్ దళిత జాతిని, మైనార్టీస్ని భయపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటారా? చాలా నేరం. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి వారు ఉన్నారో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వారికి, వారి మీద ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జితో చేయాలి. జడ్జి చేసే సమయంలో, విచారణ చేసే సమయంలో ఈ యొక్క నేరారోపణ మోపినటువంటి అధికారులందరూ కూడా తమ యొక్క డ్యూటీల నుంచి పక్కకు ఉండాలని చెప్పేసి, తప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ వాస్తవానికి గంజాయి వ్యాపారంతో కానీ గంజాయితో కానీ వీళ్ళ ముగ్గురికి ఎవరికి సంబంధం లేదు. కానీ పోలీసులు దుష్ప్రచారం చేశారు, పోలీసులు మానవ హక్కులు ఉల్లంఘించారు. మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ సంఘటనకన్నిటికీ బాధ్యత వహిస్తూ ఎస్పీని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలందరి ఓట్లు కొల్లగొట్టి గెలిచినటువంటి నాదెండ్ల మనోహర్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి, లేదా ఆ బాధ్యులైన పోలీసులందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి. ప్రత్యక్షంగా ఈరోజు అన్ని సంఘాలు 28 సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఒక అపురూపమైన స్థితిలో తెనాల్లో ఈ సదస్సు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ కానిస్టేబులే, చిరంజీవి అనే కానిస్టేబులే ఈ డ్రగ్ వ్యాపారం నడుపుతూ వీళ్ళందరినీ కూడా పావులుగా మార్చాడు. అందుకోసం మామూలు ఇవ్వమని వెంటాడుతుంటే మేము దాన్ని మానుకున్నాం, మేము ఈ పని చేయమని చెప్పినా సరే ఆయన వాళ్ళ మీద ఈ తప్పుడు కేసులు బనాయించి చేయటం జరిగింది. అందుకని మొత్తం ఈ ఘటన మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దీనికి కారకులైన పోలీస్ కానిస్టేబుల్ మొదలుకొని సిఐఎస్ఐల మీద చర్య తీసుకోవాలని సస్పెండ్ చేయాలి. అమృతలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు మలేరియా మాసోత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శుక్రవారం డ్రై డేగా పాటించడం ద్వారా దోమ యొక్క పుట్టుకని నిర్మూలించవచ్చని, తద్వారా దోమల సంఖ్య తగ్గి వ్యాధుల వ్యాప్తి తగ్గడానికి అవకాశం ఉంటుందని మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ తెలిపారు. అమృతలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మలేరియా మాసోత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే నేపథ్యంలో సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడారు. 2030 నాటికి మలేరియా నిర్మూలన లక్ష్యం సాధించాలంటే ప్రజల ఈ వ్యాధుల పట్ల అవగాహన మరియు వారి భాగస్వామ్యం ఎంతైనా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనపర్తి నిరీక్షణరావు మాట్లాడారు. విద్యార్థి దశ నుండి వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాట్రగడ్డ శ్రీనివాసరావు, అమృతలూరు పిహెచ్సి ఆరోగ్య విస్తరణ అధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టగుంట శ్రీనివాసరావు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ బాబు, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్త మేకా శంకర ప్రసాద్, హెల్త్ సెక్రటరీ బేబీ ప్రసన్న, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రైనేజీ కాలువల్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తే సహించబోమన్న చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్. ఆక్రమణ తొలగిస్తామంటూ హెచ్చరించిన చైర్పర్సన్. 35, 36 వార్డులో జరుగుతున్న డ్రైనేజీ పారిశుద్ధ్య పనుల పరిశీలన. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐలో జాబ్ మేళా.
112 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఎంపిక. ఇది నిరంతరం కొనసాగుతుందంటూ జిల్లా అదనపు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్సీహెచ్ వెంకటేశ్వర్లు వెల్లడి. సత్వర న్యాయం అందించేందుకు గాను నిర్వహించే లోక్ అదాలత్ వచ్చే నెల 5వ తేదీన జరుగుతుందని ప్రకటించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి తెనాలి మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు డి శ్రీనివాసులు కక్షిదారులు కాలయాపనతో సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ విజ్ఞప్తి. సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.